మనకు మాన్సూన్స్ చేంజ్ అవుతున్న సందర్భంలో మన మీద ఎఫెక్ట్ చూపే ఒక వ్యాధి అదే మనకు ఫీవర్స్. ఈ యొక్క జ్వరాల్లో మనకు అత్యంత ముఖ్యమైన జ్వరం డెంగ్యూ ఫీవర్. ఎందుకంటే ప్రపంచంలో చాలా మటుకు జనాలు డెంగ్యూ వ్యాధిని పడి మరణిస్తారు. అయితే ప్రజెంట్ మనకు ఋతుపవనాలు చేంజ్ అవుతున్నప్పుడు రాబోయే మంత్స్ అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో మనకు ఈ డెంగ్యూ ఫీవర్ విజృంభించినప్పుడు మనకు దోమ నుంచి స్ప్రెడ్ అయ్యే ఈ జ్వరం ఎంతోమంది ప్రాణాలను తీసుకొని అపహరిస్తుంది. అయితే ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీనివల్ల పడే బాధలేంటి, దీన్ని ఎలా నివారించాలనే అంశం ఈరోజు చూద్దాం. మనకు జనరల్గా ఈ సీజన్లో మనకు రెయిన్స్ పడడం జరుగుతుంది. ఎప్పుడైతే వర్షం పడినప్పుడు ఆ వర్షంలో మనకు లార్వాలు పుడతాయి. అయితే ఈ లార్వాలు పుట్టినప్పుడు లార్వాల నుంచి మనకు చాలా మటుకు దోమలు మనకు బయటకు వస్తాయి. అయితే వచ్చిన దోమల్లో చాలా మటుకు దోమలు ఉన్నప్పుడు అందులో ఒక ముఖ్యమైన దోమ అదే ఎడిప్స్ ఈజిప్ట్ అనే దోమ మనకు ఈ యొక్క డెంగ్యూ ఫీవర్కి ముఖ్య కారణం. దీన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే వెరీ సింపుల్. జనరల్ దోమతో పోలిస్తే ఈ దోమ మనకు దాని యొక్క బాడీ మీద మనకు ఈ వైట్ అండ్ బ్లాక్స్ మార్క్స్ ఉంటాయి. అంటే తెలుపు నలుపు చారలతో కూడిన ఒక బాడీ ఉంటుంది. అంటే ఇది మనకు టైగర్ ఫార్మేషన్లో ఉంటుంది. అందుకే ఈ ఎడిప్స్ ఈజిప్ట్ డెంగ్యూ యొక్క దోమకి టైగర్ మస్కిటో అని కూడా పేరు. జనరల్ యొక్క దోమలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్హాప్సిలర్ దోమలు. ఈ దోమలు జనరల్గా మనకు నైట్ పూట కుడతాయి. కానీ ఈ మనకు టైగర్ మస్కిటో మాత్రం డే టైం కూడా మనకు కుడుతుంది. అంటే డే టైం, నైట్ టైం ఈ దోమలు మన మీద ఎఫెక్ట్ చూపుతాయి. మనకు జనరల్గా వాటికి ఫియర్ అనేది ఉంటుంది. అంటే మనం అది కుట్టడానికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక బాడీని మనం మూమెంట్ చేసినప్పుడు అది మన నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ డెంగ్యూ మస్కిటో ఎడిప్స్ ఈజిప్ట్ ఈ టైగర్ మస్కిటో మాత్రం ఈజ్ ఫియర్లెస్. అంటే మన బాడీని మనం మూవ్ చేసినా సరే ఇది మనల్ని తనకు బ్లడ్ అబ్జర్వ్ చేసి మనకు వైరస్ని లోపల డెంగ్యూ వైరస్ని స్ప్రెడ్ చేసి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి దోమల నుంచి ఫస్ట్ మనం జాగ్రత్త వహించాలి. అయితే మనకు ఇది జనరల్గా మనుషులకు వచ్చే ఫీవర్ కాదు. ఇది ఫస్ట్ మనకు ఈజిప్ట్ ఆఫ్రికా కాంటినెంట్లో మొదలైంది. ఆఫ్రికా కాంటినెంట్ నుంచి గత 20 ఏళ్ళ నుంచి స్లోగా ఇది అందరిలో స్ప్రెడ్ మొదలవడం స్టార్ట్ అయింది. అయితే ఇది మనకు ఎప్పుడైతే ఈ టైగర్ మస్కిటో మనకు కాటు వేసినప్పుడు జనరల్గా మనకు మావింట్లో మూమెంట్లు కనపడవు. కాకపోతే ఆఫ్టర్ ఈ 4 days అంటే మస్కిటో దోమ మనకు కుట్టిన 4 days తర్వాత బాడీలో రియాక్షన్స్ చేంజ్ అవుతూ వస్తాయి. దీనిని మనం ఇంక్యుబేషన్ టైం అంటాం. అంటే ఇంక్యుబేషన్ టైంలో ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి మన యొక్క ఇమ్యూనిటీని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే డిస్ట్రాయ్ అయినప్పుడు మనకు ఫస్ట్ కనపడే సిమ్టమ్స్ ఏముంటాయి, బాడీ యొక్క టెంపరేచర్స్ విపరీతంగా దాటిల్లిపోతాయి. అంటే బాడీ టెంపరేచర్ మనకు నార్మల్ రూమ్ టెంపరేచర్ 25 degrees దాటేసి అమాంతం 102, 103, 104 సెల్సియస్ డిగ్రీ యొక్క ఫారెన్ హీట్ టెంపరేచర్స్ మనకు గ్రోత్ అవుతూ పోయినప్పుడు బాడీలో విపరీతమైన టెంపరేచర్స్ పెరుగుతాయి. దాంతోపాటు బాడీ పెయిన్స్, మజికులర్ పెయిన్స్, దాంతోపాటు మనకు ఆటోమేటిక్గా మనకు జాయింట్స్ పెయిన్స్, ఈ బోన్స్ వెరీ హై అనిపించడము, బోన్స్ నేరో అయిపోవడము, హెడేక్ విపరీతంగా రావడం జరుగుతుంది. దీంతోపాటు స్కిన్స్ మీద మనకు చిన్న చిన్న ర్యాషెస్ రావడము, వామిటింగ్స్, నాట్ జస్ట్ వామిటింగ్ అంటే వామిటింగ్స్ అవుతున్నట్టు అనిపించడము, ప్లేట్లెట్స్ సడన్గా బాడీలో పడిపోతాయి. బాడీలో మనకు ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల స్లోగా మనకు ఈ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ పడిపోతే మనం బీపీ లెవెల్స్ డౌన్ అయిపోయి మనిషి చచ్చిపోయే ప్రమాదం వరకు వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి ఎలా రికవరీ అవ్వాలి, డెంగ్యూ ఫీవర్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో కూడా చూద్దాం. మనకు ఈ డెంగ్యూలో 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మనకు ఫస్ట్ లెవెల్ మనకు క్లాసికల్ ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ రావచ్చు. అంటే క్లాసికల్ డెంగ్యూ వచ్చినప్పుడు మనకు హెడేక్ ఉండడం, ఈ బ్యాక్ పెయిన్ రావడం, దాంతోపాటు బోన్స్ యొక్క పెయిన్స్ రావడం, కంటి వెనకాతల మనకు పెయిన్స్ రావడం, జాయింట్స్ పెయిన్స్ రావడం, దాంతోపాటు బాడీ వీక్ అనిపించడం, వామిటింగ్స్ అవ్వడం, ఇవన్నీ ప్రైమరీ షెడ్యూల్లో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అటు 4-5 daysలో మనకు దీని నుంచి రికవరీ ఉంటుంది. మనం ఇంకా నెగ్లిజెన్స్ చేసినప్పుడు ఇది స్టేజ్ 2కి వెళ్ళిపోతుంది. అంటే ఈ స్టేజ్ని మనకు హెమాహెటపరస్ స్టేజ్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా బాడీ మీద స్కిన్ ర్యాషెస్ వస్తాయి. అంటే బాడీ మీద మనకు చిన్న చిన్న పొక్కులు రావడం, బాడీలో మనకు తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే మనకు బ్లడ్లో తీసుకున్నప్పుడు బ్లడ్తో పాటు ఈ యొక్క ప్లేట్లెట్స్తో పాటు వీటితో మనకు ప్లాస్మా ఉంటుంది. ఈ ప్లాస్మా లెవెల్స్ విపరీతంగా పడిపోవడం వల్ల మనం శరీరం ఉబ్బినట్టు అయిపోవడం, శరీరం లావ్ అయిపోవడం, మొత్తం అవయవాలు ఈ ఉబ్బిపోవడం వల్ల ఒక తెలియని ఇది మనుషులు స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. అప్పటికి ఇంకా నెగ్లెక్ట్ చేస్తే వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అదే థర్డ్ స్టేజ్. ఇదే మనకు షాక్ డేంజర్ ఆఫ్
ఈ డెంగ్యూ ఫీవర్ మనకు షాక్ డేంజర్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో మనకు ఈ ప్లాస్మా లెవెల్స్ సడన్గా పడిపోయి బీపీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. బీపీ లెవెల్స్ డౌన్ అయిపోయి మనిషి సడన్గా స్పృహ కోల్పోయి తను కోమలకు వెళ్ళి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. అందుకే డెంగ్యూ ఫీవర్ ఈజ్ వెరీ డేంజర్. ఇది మనకు రాకుండా అవ్వాలంటే మన సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవడం, చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవడం, అదేవిధంగా మన ఇంటికి ఎటువంటి దోమలు రాకుండా బాడీకి మాయిశ్చర్ చేసుకొని బాడీ నుంచి దోమల్ని ఎటువంటి అవాయిడ్ చేసి మనం నీట్గా పెట్టుకుంటే ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి రాబోయే ఈ 3-4 మంత్స్ జాగ్రత్తగా ఉంటే మన మీద నుంచి ఎస్కేప్ అవ్వచ్చు.